నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి పొగాకు బోర్డులో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పొగాకు కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయని వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కిలో పొగాకు ధర 280 ఉండగా ఈ ఏడాది 250 రూపాయలతో కొనుగోళ్లు ప్రారంభించారని రైతులు తెలిపారు. రోజుకు కేవలం 100 నుంచి 150 బేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలస్యం కారణంగా పొగాకు నాణ్యత తగ్గి భారీ నష్టాలు వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నష్టపరిహారం ప్రకటించి కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. పొగాకు బోర్డులో రైతుల తరపున సమావేశం జరుపుకోవడం జరిగింది. కానీ గత 4 రోజుల నుంచి రైతాంగానికి మనం తెలియజేసినందువల్ల రైతులు మన మీద గౌరవించి రైతులు ఎక్కువ మంది వచ్చి ఈ పొగాకు రైతుల సమావేశంలో పాల్గొనడం అనేది గత చరిత్రతో చూసినప్పుడు చాలా సంతోషదాయకమైన విషయం. అయినా మన రైతుల్ని ఐకమత్యం లేకుండా ఉండేదానికోసం అనేక రకాల ఏర్పాట్లు బోర్డు వాళ్ళు చేస్తున్నారనేది మనం ఈరోజే మనం చూసినట్టు మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైనా సోమవారం రోజు ప్యాసింగ్ జరిగేదానికోసం ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి 9:30కు ఆ ప్రాంతంలో ప్లాట్ఫారం బిగిన్ చేసి 11 గంటలు 12 గంటల దగ్గర జరుగుద్ది ఎక్కువ వచ్చినప్పుడు. కానీ తక్కువ చెక్కులు వచ్చినా కూడా కనీసం 10:30 దాకా జరుగుద్ది. కానీ ఈరోజు మనం రైతులకి సమావేశానికి పిలిపించారుక మన రైతుల్ని అనైక్యతగా తగ్గించేదానికోసం వాళ్ళు 8 గంటలకే ఈరోజు ప్లాట్ఫారం బిగిన్ చేసి 8:45, 9 లోపల వాళ్ళు పంపించి ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా చాలా బాధాకరమైన విషయం. అయినా కూడా రైతులు స్పందించి మన కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సమావేశాన్ని జయప్రదం చేశారు. ప్రధానంగా సమావేశం డిమాండ్లు ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకొని రైతాంగానికి ఒక క్వింటాలకు ఫస్ట్ క్వాలిటీకి 35,000 రూపాయలు తక్కువ లేకుండా ఇవ్వాలని, అదే రకంలో సగటు ధర కనీసం 25,000 రూపాయలకు తక్కువ లేకుండా ఇవ్వాలనేది రాష్ట్ర స్థాయిలో డిమాండ్గా ఉంది. దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి కొన్ని సంవత్సరాల నాడు కొంత అనుభవంలో జరిగింది. ఆ రకంగానే బోర్డు కలగజేసుకొని ఆ రకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ పొగాకు మార్కెట్లో ఐటీసీ గుత్తాధిపత్యం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మరి ఈరోజు కూడా ఐటీసీ వాళ్ళు ఒక పక్క 25,000 కొంటామని చెప్పినా వేరే వాళ్ళు ఎక్కి రావడం లేదని చెప్పే రకంలో 20,000కు 21,000కి ఎక్కువగా కొనుక్కుంటూ ఉన్నాడు. మరి చాలా బాధాకరమైన విషయము. ఐటీసీ కంపెనీ చర్చించుకొని మాట్లాడి పొగాకు రైతాంగానికి మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత ఐటీసీ కంపెనీకి ఉంది. బోర్డు కూడా ప్రధానంగా ఈ రకంగా వ్యవహరిస్తే కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన పద్ధతుల్లో మన ఈ ప్లాట్ఫారం ఉండే రైతు నాయకులుగా ఉండాలి. కొంతమంది ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇక్కడ ఉండేవాళ్ళు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈ సమావేశాలు జరగాలని, రైతులు ఐకమత్యం కావాలని వాళ్ళందరికీ సరైన ఉద్దేశం లేదు. ఎందుకంటే మనల్లో ఒకరు లేకుండా ఎవరు మనం కొనేటట్టు మనం చేయలేము, మనం ఏం చేయలేమని భయభ్రాంతులు అయిపోతే యాడికంటే ఆడికి ఇచ్చేస్తారని ఈ రకంగా చేస్తే భవిష్యత్తులో అసలు బోర్డే ఎత్తేసే పరిస్థితులు తీసుకురావచ్చునని ఈ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన పద్ధతిలో ఇక్కడ కొంతమంది కింది స్థాయిలో చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్నా చేసిన ఉద్దేశం ఏంటంటే మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. ఈరోజు ధర్నా కార్యక్రమం రైతు సోదరులందరూ చేయడం జరిగింది. అదే ధర్నా కార్యక్రమం అనంతరం వారు నాకు ఒక రిప్రజెంటేషన్లో కనుక వారి డిమాండ్స్ అని రాసిస్తే నేను మన పై అధికారులకు తెలియజేసి వారి డిమాండ్ని ఎలా పరిష్కారం చేస్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేస్తాం. మైసూర్లో మార్కెట్ ఆల్మోస్ట్ చివరికి వచ్చేసిందండి. ఇంకొక వారం రోజుల్లో 10 రోజుల్లో మార్కెట్ మైసూర్ కర్ణాటక మార్కెట్లు అన్నీ క్లోజ్ అయిపోయి అక్కడ బయర్లందరూ కూడా అక్కడ కంపెనీలందరూ కూడా మన ఆంధ్రాకి వచ్చే అవకాశం కనపడుతుంది. అందుకే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో అన్ని బోర్డులో కూడా కొంచెం వేచి చూసే ధోరణిలో ఉన్నాం మనం. అంటే వీళ్ళు కూడా ఆఫరింగ్స్ కొంచెం తగ్గించుకొని మిగతా మార్కెట్లన్నీ పుంజుకున్న తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం బేల్స్ ఆఫర్ చేసుకోవాలి అనే ఆలోచనతో చిన్నగా వెళుతున్నాము. దాని ప్రకారం
కొన్ని రకాల గ్రేడ్కి కొన్ని కంపెనీ ఆర్డర్స్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి దగ్గరలో. చూడాలి, వేచి చూడాలి మనం. రేట్ల గురించి మార్కెట్ గురించి మనకు అవగాహన రాదండి అప్పుడు. ఎందుకంటే పొగాకు మార్కెట్లో గతంలో చూసుకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఒక రేట్లు ఉంటుంది, మధ్యలో ఒక రేట్లు ఉంటాయి, లాస్ట్లో ఒక రేట్లు ఉంటాయి. ఇట్లా రకరకాలుగా మార్కెట్ పరిస్థితిని బట్టి డిమాండ్ సప్లైని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మంచి క్వాలిటీ మనకు వచ్చినప్పటికీ కూడా ప్రజెంట్ అయితే ఆశాజనకంగా లేదు. చెప్పలేం, రేపు ఈ వారు ఇవన్నీ ముగిసిపోయి కొంచెం ఆశాజనకంగా ఉండి ఎంతకన్నా ఎక్కువ డిమాండ్ వచ్చే అవకాశాలు అయితే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఇతిమితంగా ఉంటుంది, లేదా ఉండదు అని చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పాను కదా, బేళ్లు పెంచడం కూడా మార్కెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం కూడా తొందరగానే అమ్మాలి అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఉన్నాము. కానీ కొంచెం మార్కెట్ సహకరించి అందరూ కొనుగోలుదారులు వేలంలో కనుక పార్టిసిపేట్ చేసిన మరుక్షణమే బేళ్లు పెంచడానికి మనం అయితే పొగాకు బోర్డు వైపు నుంచి రెడీగానే ఉన్నాం. డీసీపల్లి పొగాకు రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు డీసీపల్లిలో పొగాకు రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల బోర్డు ప్రారంభించి, పొగాకు బోర్డు డీసీపల్లిలో ప్రారంభించి కొనుగోళ్లు దాదాపు 1.5 నెల అయితే ఆ రోజు 250, గత సంవత్సరం 280తో ప్రారంభించింది. ఈ సంవత్సరం మార్కెట్ లేదని చెప్పేసి 250 రూపాయలతో ప్రారంభించారు. సరే, పరిస్థితుల వల్ల మేము కూడా దానికి ఒప్పుకొని ఇదైనా రేట్లు తగ్గించకుండా కొనుగోలు స్పీడ్గా జరిపించండి. ఈ సంవత్సరం పొగాకు పంట ఎక్కువ ఉంది కాబట్టి రైతుకి నష్టం జరగకుండా ఉంటుంది, గ్రేడ్ మారిపోకుండా ఉంటుంది అని ఆ రోజు చెప్పాము. కానీ చూస్తే బోర్డు స్టార్ట్ అయ్యి ఒక 2-3 రోజులు జరిగిన తర్వాత కూడా ఇప్పటికి కూడా 100 బేళ్లు 150 బేళ్లతోనే పొగాకు కొనుగోలు జరుగుతున్నాయి. రోజుకి 1000 బేళ్లు లెక్కన అమ్మినా కూడా 3 నెలల పాటు అమ్మాల్సి వచ్చిన పరిస్థితి ఇది. ఇప్పటికే కొంతమంది రైతుల దగ్గర 25% పొగాకు దెబ్బతింటా ఉంది. ఆ దెబ్బతిన్న పొగాకు ఆ రోజు ఫస్ట్ గ్రేడ్లో పడేది ఈరోజు 3-4 గ్రేడ్లు లేకపోయి దాదాపు ఒక బేల్ మీద 2000-3000 నష్టం వస్తూ ఉంది. ఈరోజు మిగతా ఒంగోలు కానీ ఎన్ఎల్ఎస్ గోదావరి జిల్లాలో కానీ రైతులందరూ కూడా మాట్లాడుకున్నారు. ఏమైనా సరే మనం దీని మీద ఒక ఆందోళన కార్యక్రమం చేయకపోతే ఈ పరిస్థితులే కొనసాగితే ఒక బేరణకి మన ప్రాంతంలో అయితే 6 లక్షల దాకా నష్టం వస్తుంది, వాళ్ళ ప్రాంతాల్లో 10 లక్షల దాకా అంటే పెట్టుబడులు ఎక్కువ, వాళ్ళకి నష్టం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు అందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ మధ్య సీఎం గారిని కూడా 2 సార్లు కలిశారు. వారు కూడా సీఎం గారు కూడా అటు సెంట్రల్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారికి కూడా లెటర్లు రాయడం జరిగింది. ఆ తర్వాత మరలా కూడా మన ప్రాంతం ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళకు కూడా, మంత్రులకు కూడా మేము లెటర్లు ఇచ్చున్నాము. వాళ్ళు మాట్లాడిన తర్వాత సీఎం గారు రేపు మళ్ళీ సమావేశం పెట్టారు ఈ విషయం పొగాకు దీని మీద. వారు కూడా రేపు దీని మీద చర్చించి సెంట్రల్తో గట్టిగానే మాట్లాడి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. మేము కూడా ఈరోజు కలెక్టర్ గారికి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి మేము రైతులందరి ద్వారా రిప్రజెంటేషన్ తయారు చేసి సంతకాలు తీసుకొని పోతున్నాము. వాడికి ఇచ్చే మాకు డిమాండ్లు ఏంటంటే అరవకండి. ఈ సంవత్సరం ఈ నష్టం రైతుకు వచ్చే నష్టంలో కొంత శాతం ప్రభుత్వాలు భరించాలా. కేంద్ర ప్రభుత్వం ఒక కిలోకి 30 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం కిలోకి 20 రూపాయలు దానికి రైతుకి పరిహారంగా చెల్లిస్తే కొంతవరకైనా ఊరట ఉంటుందనే ఉద్దేశం. అలాగే ఈ అమ్మకాలు లేట్ కాకుండా ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ వచ్చే సంవత్సరం పొగాకు పండించి మళ్ళీ అమ్మకాలు వచ్చిన దాకా కూడా అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు పొగాకు కూడా పనికిరాదు. అందువల్ల ఆగస్టు నెలకి అమ్మకాలు కూడా పూర్తి చేస్తే రైతు కొంతవరకైనా ఊరట ఉంటుందనే ఉద్దేశంతో మేము ఈరోజు సమావేశం పెట్టుకున్నాము. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.